మాది మద్యము మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ. అక్టోబర్ 2 చాలా మంది గాంధీ గారికి దండ వేసి గౌరవిస్తారు, కానీ మేము మా మద్యము మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ ఆయన ఆశయాల్ని వెలుగులో తీసుకొచ్చి ఆయన మేము గౌరవిస్తాం. గాంధీ పుట్టిన దేశంలో బ్రాందీలు అమ్మకూడదని, మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకూడదని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. గాంధీ పుట్టినరోజున భారతదేశ వ్యాప్తంగా మద్యం షాపులు ఎక్కడా లేకుండా చేస్తారు. అది చాలా సంతోషం, చాలా ఆనందదాయకం. అదే విధంగా మన ప్రభుత్వం వారు జనవరి 26, ఆగస్టు 15 గాంధీ గారి పుట్టినరోజు, ఈ 3 డ్రై డేట్లుగా పాటిస్తాయి. అదేనా నిత్యావసర వస్తువా? అన్నిటికీ కూడా ఆదివారం సెలవు ఉంటది. కొన్నిటికి పండుగలు వస్తే సెలవు ఉంటాయి, కానీ దీనికి మాత్రం అసలు సెలవు అనేది ఉండదు. గాంధీ గారు స్వతంత్ర పోరాటం చేస్తూనే ఒక పక్క నుండి కళ్ళు మానండోయ్, కళ్ళు తెరవండోయ్ అని పిలిపించారు. గాంధీ గారు మద్యం లేని సమాజాన్ని, మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని కోరుకున్నారు. మద్యం వల్ల వచ్చే డబ్బులతో మీరు పరిపాలించాలనుకుంటే మీరు పరిపాలించొద్దు. ఎవరైతే మద్యం లేని డబ్బులతో పరిపాలిస్తారో వాళ్ళే పరిపాలిస్తారని గాంధీ గారు చాలా సార్లు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రజల్ని మత్తులో ఉంచడం పాలక యొక్క స్వభావమేమో. ప్రజలు మత్తులోనే ఉంటేనే ప్రజలు తిరుగుబాటు చేయలేని ఉద్దేశమేమో. నిరంతరం ప్రజల ఆరోగ్యం 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 అంటారు. రోజు తాగి వస్తామంటే ఆ తాగేవాడి ఆరోగ్యం ఏం బాగుంటుందో ఆలోచించాలి. స్త్రీ ఆరోగ్యం, స్త్రీ సాధికారత. తెచ్చిన డబ్బులు బ్రాందీ షాపులకి ఇచ్చేస్తామంటే స్త్రీ సాధికారత ఎలా వస్తుంది? స్త్రీ ఆరోగ్యం ఎలా ఉంటది? ఇవన్నీ మనకు తెలుసునేవే. అందరం కూడా మేము ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం, స్త్రీల ఆరోగ్యంగా ఉండడం కోసమే మేము కృషి చేస్తున్నామని చెప్తున్నారు. సంతోషం, మీ అంబిషన్ మంచిదే. స్త్రీ ఆరోగ్యంగా ఉండాలన్నా, కుటుంబం బాగోవాలన్నా, పేదరికం లేకుండా ఉండాలన్నా, మద్యం లేని సమాజమే పేదరికం లేకుండా చేస్తుంది. మద్యం లేని సమాజమే స్త్రీకి సాధికారత ఇస్తుంది, స్త్రీకి ఆరోగ్యం కూడా ఇస్తుంది. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు గాంధీ పుట్టినరోజు దండేలకు వచ్చినప్పుడు మహిళలందరూ మీరు మద్యం అమ్మిస్తున్నారు, గాంధీ గారికి దండేసే అర్హత లేదంటే ఆయన ఒక్క మాట అన్నారు, అమ్మా నేను అధికారంలోకి వస్తే ఎక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ మద్యం లేకుండా చేసేనన్నారు. అలాగే చేశారు ఆయన. అది స్త్రీల్ని గౌరవించడం అంటే, అది స్త్రీ శక్తిని నిరూపించడం అంటే. అందుకనే ఎన్టీ రామారావు గారు మహానుభావుడు. స్త్రీల కన్నీళ్లకి, స్త్రీల పోరాటానికి చలించిపోయి ఒక్క కలంపొడితో మద్యాన్ని రద్దు చేసినటువంటి ఎన్టీఆర్ ఆశయాలు, గాంధీ ఆశయాలు మన అందరం శిరోధార్యంగా భావించి మద్యరహిత సమాజం కోసం, మాదక ద్రవ్యాలు లేని సమాజం కోసం కృషి చేయాలని, అప్పుడే గాంధీ గారికి నిజమైన నివాళని మీ అందరికీ తెలియజేస్తున్నాను.